బండి సంజయ్ వెంటనే బండి సంజయ్ వెంటనే బండి సంజయ్ వెంటనే జై బీఆర్ఎస్. అసలు ఈ రాజ్యంలో ఏం నడుతుందబ్బా నాకు అర్థం కాదు. కానీ 8వ తారీఖు నాడు మీ కొడుకు మా బిడ్డను రేప్ చేసిండు, పోక్సో చట్టం పెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే 5 గంటల దాకా ఆ బాధ్యతలను కూర్చుండబెట్టుకొని వాళ్ళని సతాయించి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు కేసు నమోదు చేసింది. సరే 8వ తారీఖు నమోదు చేసింది, బాగానే ఉంది. 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అసలైన బాధితుడు, అసలైన విక్టిమ్ ఇంతవరకు అరెస్ట్ కాలే. అంటే దాని అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైంది కాబట్టి ఒక నేరస్తుని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేకపోతారు. నేరస్తుడు ఉన్నా సరే, ఒక కొడుకు నేరం చేసినా సరే, మొన్న బీజేపీ ప్రధానమంత్రి వచ్చిన సభలో ఇద్దరు నవ్వుకుంటా, ముఖ్యమంత్రి బండి సంజయ్ నవ్వుకుంటా కూర్చున్నారంటే ఎంత సిగ్గుచేటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే పోక్సో చట్టం వెంబడే నమోదు చేసి ఎవరైతే బండి భగీరథ ఉన్నాడో, ఒక చెడ్డాలుడు, ఒక నీచుడు, అరే యూట్యూబ్లో చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే ప్రతి కాలేజీలో ఏదో గొడవ ఉంది, ప్రతి కాలేజీలో ఇట్లా అమ్మాయిలతో అతను చేసే వ్యవహారం అంతా కనిపిస్తూ ఉంది. ఇంత కనిపించినా సరే, ఇన్ని సాక్షులు ఉన్నా సరే, ఇంతవరకు కూడా బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడం శోచనీయం. కాబట్టి ఖచ్చితంగా బండి భగీరథను అరెస్ట్ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్. ఈరోజు మేము పాల్వంచ పట్టణంలో బండి సంజయ్ కొడుకు గత వారం రోజులుగా మనం చూస్తున్నాము. బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి ఇప్పటి వరకు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడానికి కాలయాపన ఎలాగైతే చేశారో అదేవిధంగా అరెస్టు చేయడానికి కూడా కాలయాపన చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి హోంశాఖ మంత్రే లేడు. మన రాష్ట్రానికి హోంశాఖను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఒక నేరస్తుని పట్టుకోవడానికి నేరస్తుడు దొరకలేదు, మాకు దొరకట్లేదు, వెతుకుతున్నాం, సిఆర్డీ తీస్తున్నాం, వాళ్ళ సెల్ ఫోన్ డేటా అని చెప్పేసి నిన్న ఐపీఎస్ ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. మరి ఒక మైనర్ బాలికకే రక్షణ లేకపోతే సీఎం ఉండి ఎందుకు, సీఎంగా ఉండి ఆయన దగ్గరే హోంశాఖను పెట్టుకున్నప్పుడు బాలికలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్ మొన్న పోయి నడి రోడ్డు మీద నిలబడితే మధ్యరాత్రి ఎంతమంది ఆకతాయిలు వచ్చారో, ఒక పోలీస్ ఆఫీసర్ని అట్లా ఆకతాయిలు వేధించినప్పుడు నార్మల్ మహిళలకు రక్షణ ఎక్కడుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పనిచేస్తున్నాడు. హోంశాఖ మంత్రి అంటేనే న్యాయం చేయాల్సిన మంత్రి. మరి ఆ న్యాయశాఖ ఉన్నప్పుడే ఆ హోంశాఖలోనే రక్షణ కరువైతే వాళ్ళ కొడుకే మహిళలను అత్యాచారం చేసి అట్లా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంతవరకు కూడా అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తుందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు శిక్ష పడే విధంగా కూడా ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.